అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి రక్తమూడింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారులో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ ఆర్టీసీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రాజధాని ఎక్స్ప్రెస్ బస్సు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నీడిగొండ వద్ద జాతీయ రహదారిపై అజాగ్రత్తగా ఆపి ఉంచిన ఇసుక లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జై ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 5 ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు స్పాట్కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వైశాలి వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తాండూరు వికారాబాద్ సంబంధించిన బస్సు యాక్సిడెంట్ జరిగిన ప్రమాదం మర్చిపోకముందే మరొక ఘటన అయితే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఇటు హన్మకొండ కూడా హైదరాబాద్ వెళ్తున్నటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ రఘునాథపల్లి మండల పరిధిలోని నిడిగొండ గ్రామ సమీపంలో రోడ్డు పక్కనే ఇసుక లారీ ఆపడం జరిగింది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చినటువంటి బస్సు వేగంగా ఇసుక లారీని అయితే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడగా మరొక 6 మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్నటువంటి జనగామ ఏరియా ఆసుపత్రికి అయితే తరలిస్తే చికిత్స చేస్తారు. ప్రస్తుతానికి ఇటు బస్సు డ్రైవర్ అదేవిధంగా మా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే ఉందో కూడా రోడ్డుపై పక్కకు ఆపినటువంటి ఇసుక లారీ గుర్తించకపోవడంతో దానిపై బలంగా ఢీకొట్టడం జరిగింది. పక్కన ఉన్నటువంటి డ్రైవర్ సీట్ కు ఎడమ భాగంలో ఉన్నటువంటి భాగం మొత్తం పూర్తిగా నుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ముందు భాగంలో కూర్చున్నటువంటి ప్రయాణికుల మాత్రం తీవ్ర గాయాలు కావడం, అదేవిధంగా 2 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మరొక 6 మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఎయిర్ హాస్పిటల్ ఓంకారు ఇతను దిండికల్ సంబంధించిన వ్యక్తి, మరోవైపు నవదీప్ సింగ్ ఇతను హన్మకొండకు సంబంధించిన వ్యక్తి, ఇతను బాలసముద్రంలో ఉంటాడు. ఈ క్రమంలో వివిధ వృత్తిరీత్యా కూడా రాజధానికి అయితే ప్రయాణం అయ్యారు. ప్రయాణపడి క్రమంలో త్వరగా చేరుకోవడానికి కాన్సెప్ట్ తో ఆర్టీసీ బస్ ఎక్కి ఈ రోజు ఉదయం అయితే కూడా బస్సులో ప్రయాణించిన క్రమంలో అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర విషాదత నెలకొందని చెప్పొచ్చు. ఇటీవల చోటు చేసుకున్నట్టు ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు మాత్రం ఇటు ప్రయాణికులు మాత్రం భయాందోళనకు గురవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలం జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యం ఒకవైపు ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది ఒకవైపు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుండా ముందస్తుగానే వారు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నా కూడా మరోవైపు ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటారు. ఇందులో ప్రధానంగా ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఎక్కువ కూడా మృతుల సంఖ్య అయితే ఎక్కువ పెరుగుతుంటూ వస్తుంది. గతంలో కన్నా కూడా ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ కూడా ఆర్టీసీ బస్సులు ఢీకొనడం, అదేవిధంగా వారి ప్రయాణికులకు సంబంధించినటువంటి మృతుల సంఖ్య కూడా ఒకవైపు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆయా సంబంధించినటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది వారికైతే డ్రైవర్లకు అదేవిధంగా కండక్టర్లకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఎక్కువ కూడా ప్రయాణికులను ఎక్కించుకోవద్దు, అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే ద్వారా లిమిట్ కు సంబంధించిన వారినే ప్రయాణికులను ఎక్కించుకోవాలని కూడా కొన్ని సూచనలు చేయడం, అదేవిధంగా డ్రైవర్లకు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకోక ముందస్తుగానే వారికి తగు చర్యలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో 2 కూడా మృత్యువాత పడ్డారు. మరికొంత 6 మాత్రం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తే ప్రస్తుతానికి అయితే వారు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ సంబంధించిన డ్రైవర్ మొత్తం పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి, అంటే ప్రస్తుతానికి ఎంతమంది చికిత్స పొందుతున్నారు? చికిత్స పొందుతున్న వారిలో వారి పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం మాత్రం అందులో 6 మాత్రం ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. వారి మాత్రం పరిస్థితి అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా సమస్యలు అందులో ఇద్దరు పరిస్థితి మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటికే 2 చనిపోవడం, ఉన్నటువంటి ఆర్లో మాత్రం 2 మాత్రం తీవ్ర గాయాలు ఎక్కువ కావడంతో కూడా వారి పరిస్థితి మాత్రం ఇంకా అబ్జర్వేషన్ లో పెట్టినట్టు కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఇంకా ట్రీట్మెంట్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. వైశాలి, మొత్తం బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? దాదాపుగా అది 65 మెంబర్స్ సంబంధించిన కెపాసిటీ కలిగినటువంటి బస్సు. ఇందులో సుమారుగా 45 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహిళలతో పాటు పురుషులు ఉన్నారు, అందులో యువకులు కూడా ఉన్నారు. వీరంతా కూడా వెనక భాగంలో కూర్చోవడం, ముందు భాగంలో మాత్రం ఏదో కండక్టర్ సీటుకు సంబంధించినటువంటి భాగం వైపు మాత్రమే కూర్చున్నటువంటి సంఖ్య ఉంది. ఇటువైపు తక్కువ మంది కూర్చోవడం వల్ల కూడా కాస్త ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఉంటే, అదేవిధంగా ఎక్కువ ప్రయాణికులు ఉంటే మాత్రం అటువైపు కూర్చునే అవకాశం ఉండేది. అది ఏతుందో ఇసుక లారీని వెనక నుంచి ఢీ కొట్టడం, అది కూడా ఎడమ వైపు భాగం నుంచి ఢీ కొట్టిన క్రమంలో ఆ భాగం మొత్తం పూర్తిగా నుజ్జులేంది కాబట్టి ముందు ప్రాంతంలో ఉన్నటువంటి వారి ప్రయాణికులు 2 కూడా అక్కడికక్కడికే చనిపోయినటువంటి పరిస్థితి. మిగతా సంబంధించిన 6 మాత్రం ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ క్రమంలో ఏదైతే ఉందో ఇది తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన కాబట్టి ఆ క్రమంలో మిగతా సంబంధించినటువంటి వెహికల్స్ భారీగా వచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి యాక్సిడెంట్ క్రమంలో పూర్తిగా భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకోవడం, వారందరినీ కూడా బయటికి తీయడం, ఒక క్రెయిన్ సహాయంతో ఆ బస్సును అయితే పక్కకు తరలించి ట్రాఫిక్ మాత్రం క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతానికి మాత్రం వీరికి చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి, మరి లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతానికి లారీకి సంబంధించిన ఇసుక సంబంధించినటువంటి లారీ అది ఏదో డ్రైవర్ తనకు సంబంధించినటువంటి ఇతర పనుల నిమిత్తం కూడా రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి అతను వెళ్లిపోవడం జరిగింది. ఈ క్రమంలో అది అనుకోకుండా ఏతుందో లారీ మూవ్ అవుతుందని చెప్పి లారీ అది ఏతుందో బస్సుకు సంబంధించిన డ్రైవర్ భావించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో వెనక భాగం నుంచి ఢీ కొట్టినట్టు పరిస్థితి కనిపిస్తే ప్రస్తుతానికి మాత్రం లారీకి సంబంధించిన డ్రైవర్ మాత్రం అందులో లారీలో లేకపోవడం, అదేవిధంగా అతను మాత్రం వేరే దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు మాత్రం అతన్ని కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పార్కింగ్ సంబంధించినటువంటి నేషనల్ హైవే పై కూడా ఎవరు కూడా పార్కింగ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఈ క్రమంలో అతను కూడా అదుపులో తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా లారీ కూడా రోడ్డుకి మధ్యలో ఆపినట్టు తెలుస్తోంది కదా, అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేషనల్ రూల్స్ సంబంధించినటువంటి ఏదైనా నేషనల్ హైవే పై కూడా ఇతర సంబంధించిన వెహికల్స్, అదేవిధంగా భారీగా ఉన్నటువంటి వెహికల్స్ ఏవి కూడా పార్కింగ్ చేయకూడదు. ఒకవేళ పార్కింగ్ చేయాల్సి వస్తే మాత్రం కొన్ని టోల్ గేట్స్, అదేవిధంగా ఇతర సంబంధించిన నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ నేషనల్ హైవే కాబట్టి ఏదో మార్జిన్ బిఫోర్ మాత్రమే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో మాత్రం మార్జిన్ కు యువతల వైపు ఎక్కువ భాగం ఉంది కాబట్టి ఏదో కూడా వెహికల్స్ మూవ్ అయ్యేటువంటి ప్రాంతం. ఈ క్రమంలో లారీ వెళ్తుందని చెప్పి భావించడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగింది కాబట్టి దీనిపై కూడా లారీ డ్రైవర్ పై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఓకే శ్రీకాంత్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.